సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవన్ బ్లాగర్ 07. సో మనం మన ఛానల్ పేరు అయితే చేంజ్ చేసినాము. మన ఛానల్ పేరు ముందు ఆర్ఎం బ్లాగింగ్స్ అందే. సో అది సెర్చ్ లో వస్తలేదు కాబట్టి నేను రేవంత్ బ్లాగర్ అని పెట్టినా 07. సో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ధూల్పేటలో ఉన్నాం. ఏడుకు వచ్చేసినాం అంటే చోటో సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ అయితే వచ్చేసినాం. సో చూసుకోండి, ఇది చోటో సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ అనమాట. సో పైన అయితే భారీ భారీ వినాయకులు అయితే ఉన్నారు. సో మనం లొకేషన్ చూసుకుంటే ఒకసారి తిప్పు బ్రో. సో అది చూసుకుంటే మనకి బడంపేట్ వినాయకుడు అనమాట ఈ లెఫ్ట్ సైడ్ లో. సో ఇటు రైట్ సైడ్ చూసుకోండి, ఇది లోత్ భవన్ అనమాట. సో చూసుకోండి, ఇది ఇక్కడ అన్ని ఉంటాయి. సో ఇటు వచ్చేసి సో ఇదే అనమాట మన చోటు సింగ్ కళాకార్. సో లోపలికి పోయాక అన్ని ఒక్కొక్క వినాయకుడు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే చూపిస్తా. సో వచ్చేయండి లోపలికి అయితే వెళ్ళిపోదాం బ్రో. మనకు చూసుకోండి ఇక్కడ చోటు సింగ్ వాళ్ళ నంబర్ అయితే సో మంచిగా డిస్ప్లే అయింది. సో చూసుకోండి నంబర్ ఇది. వాళ్ళకన్నా బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో లోపలికి పోయి మొత్తం చూపిస్తాం, వచ్చేయండి. సో చూసుకోండి ఎంత భారీ వినాయకులు ఉన్నారో. మనకి వినాయకుడి హైట్ వచ్చేసి మాత్రం మనకి 20 feet అయితే ఉంటుంది అనమాట. సో నేను వీడియో అయితే చూపిస్తాను మీకు. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండే వినాయకుడు. మనకి మొత్తం ప్రాపర్ ధూల్పేట్ గణేశుడు అనమాట. మొత్తం 20 feet మొత్తం నిండుగా ఉంది గణేష్. వెనకాల బ్యాక్ డ్రాప్ చూడండి, మీరు కెమెరాలో అయితే వస్తలేదు అనమాట. సో ఇక్కడ వినాయకుడు చూపిస్తాను మీకు. కెమెరాలో అయితే క్యాప్చర్ అయితే లేదు. సో చూసుకోండి మనకి ఎంత బ్యూటిఫుల్ ఎంత భారీ ఉన్నాడో వినాయకుడు. సో నేను అయితే అక్కడికి వెళ్ళి నా హైట్ అయితే ఎంత ఉందో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే మన వినాయకుని కాళ్ళ దగ్గర కూడా అసలు అంత హైట్ అవుతుందో వినాయకుడు. సో చూసుకోండి మొత్తం మనకి ఎంత హైట్ ఉందో. సో తొండం ఇంత హైట్ ఉంది. సో వినాయకుడిని చూసుకోండి అక్కడ, అది లిఫ్ట్ తిప్పు ఒకసారి. సో చూసుకోండి వినాయకునికి ఎంత బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ చూసుకోండి. మొత్తం ఐస్ కానీ మొత్తం జ్యువెలరీ వరకు మొత్తం ఇంకా 2 days లో అయితే మొత్తం డిస్ప్లే పీస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మనం అయితే మొత్తం వచ్చి కవర్ అయితే చేద్దాం. సో ఇవి గణేష్ హ్యాండ్ అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత హైట్ ఉందో. సో మనోడు అటు ఎంత హైట్ ఉందో చూపిస్తాడు. సో చూసుకోండి మనోన హైట్ అయితే సేమ్ మనోన హైట్ కంటే హైట్ ఉంది. సో అనమాట మనం. సో ఇక్కడ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. బ్రో అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తుండ్రు. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గణేశుడు అయితే. హ్యాండ్ కార్డ్ అయితే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిపోతాం. ఇంకేందున్నాయి ఒక 7 to 10 అవుతున్నాయి అనమాట విగ్రహాలు అయితే. సో చూసుకోండి మొత్తము ఇదే అనమాట మన చోటు సింగ్ కళాకార్ వాళ్ళ వినాయకుల్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. విజిట్ అన్న ఇవ్వండి, నేను లొకేషన్ అయితే పెడతాం. మీకు బుకింగ్ ఇంట్లో చేసుకోవాలంటే డైరెక్ట్ నంబర్కి అయితే కాల్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేసాను అనమాట. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అందరూ అయితే లైక్ చేసి మరి చూడండి, ఎందుకంటే రికమెండేషన్ అవుతుంది. సో నాకు సపోర్ట్ అయితే చేయండి. సో జై శ్రీ గణేష, బాయ్.